హాయ్ అండి, ఎలా ఉండరండి? మీరు బాగుండండి. మీరు బాగుండాలని కోరుకుంటున్నామండి. ఈరోజు మనం గవాకు పప్పు ఎలా చేసుకోవాలో చూపించండి. గవాకు, పచ్చిమిర్చి, కందివేలండి. ఆల్రెడీ నేను కడిగి పెట్టుకున్నాండి 5 సార్లు. మాకు కందిపప్పు ఇటు ఎర్రగా ఉంటుందండి. మనం ఎన్ని వేసుకొని గవాకు పప్పు చేసుకున్నామండి. ఎలా చేసుకోవాలో చూపించు. ఇప్పుడు మనం బ్యాలెట్ పెట్టుకోవాలండి. పొంగొచ్చిందాక బ్యాలెట్కి పెట్టుకొని మళ్ళీ పచ్చిమిర్చి వేసుకున్నామండి. ఇప్పుడు మనకు బ్యాలెట్ తినండి. 2 చిన్న స్పూన్లు పసుపు వేసుకుందాం. 2 స్పూన్లు ఉప్పు వేసుకుందామండి. 2 స్పూన్లు ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు మనం ఈ గవాకు వేసుకుందామండి. నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాండి. పెద్ద పెద్ద లేవు రామకూరానికి. ఇది కూడా ఇప్పుడు వేసుకుందాం. ఇప్పుడు గవాకు వేసుకుందామండి. ఇప్పుడు టమాటా వేసుకుందాం. ఇప్పుడు టమాటా వేసుకుందామండి. నేను చిన్నవి 4 టమాటాలు తీసుకున్నాండి. ఇంకా 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. మనం ఇప్పుడు పప్పులో తిరవాత వేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మనం నూనె వేడైనాక 2 స్పూన్లు తిరవాత గింజలు వేసుకుందాం. చిట్టుపట్లాడాలండి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకుందాం. నేను 4 తెల్లగాయలు కూడా తీసుకున్నాండి. ఇవి బాగా దూరం వేసుకోవాలండి. ఇప్పుడు మనం కరివేపాకు కూడా వేసుకుందామండి. ఇప్పుడు మనం ఇందులోనే ఎండుమిర్చి వేసుకుందామండి. నేనైతే ఒక 10 వేసుకున్న బుడ్డకాయలు. మాకు ఇవే దొరుకుతున్నాయండి. రవ్వ పప్పులో తిరువాత ఎక్కువ ఉంటే పప్పు బాగుంటుందండి. ఎప్పుడైనా తిరువాత ఎక్కువ వేయండి అన్నీ. మనకి ఇప్పుడు తిరువాత వేగిందండి. మనం ఇప్పుడు పప్పులో పోసుకోవాలి. మనం ఇందులోనే కొత్తిమీర వేసుకుందాం. అంతేనండి. గవ్వపప్పు ఎంత బాగుందో చూడండి. మీరు ట్రై చేయండి. బాయ్ అండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.